ఎస్ మీరందరూ చూసుంటారు ఒక పర్సన్ 100 గంటలు హెలికాప్టర్ రెంట్ తీసుకొని వాళ్ళ తమ్ముడు పెళ్లి చేశారనమాట. చాలా మందికి డౌట్ వచ్చింది, ఒక సామాన్య పర్సన్కి 100 గంటలు హెలికాప్టర్ తీసుకొని వాళ్ళ తమ్ముడు పెళ్లి చేయడం అనేది పాసిబుల్లా అని. అయినా ఒక సామాన్య పర్సన్కి 100 గంటల రెంట్ ఇవ్వడం అనేది కూడా పాసిబుల్లా అని. అది మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం గెస్ట్ దగ్గరే ఉన్నాము, గెస్ట్ని అడిగి డైరెక్ట్ తెలుసుకుందాము. సో నా గెస్ట్ పేరు మధు యాదవ్ గారు. నమస్తే అండి. సో 100 గంటలు రెంట్ తీసుకొని తమ్ముడు పెళ్లి చేయడం అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు వినింది లేదు, అసలు అలాంటి సిచ్యువేషన్ లేదు. మీరే ఫస్ట్ టైం మీద డ్రెస్ తినేస్తుంది. 100 గంటలు అసలు పర్మిషన్ ఎలా వచ్చింది సార్, అసలు థాట్ ఎలా వచ్చింది మీకు? సో 100 గంటలు అంటే తమ్ముడు పెళ్ళికి వాడింది, దాంట్లో ఒక మా అంటే 10 గంటలు కూడా వాడలేదు. ఓకే. రెండోది ఏంటంటే కొంచెం ఆల్ ఆఫ్ సడన్ పెళ్లి పెట్టుకోవడం వల్ల కొంచెం పత్రికలు వంచడానికి మేము మా అన్నదం మా ఏందనంటే అరే దాన్ని వాట్ వి కాల్ కొంచెం మేము ఏడికి పోయినా ఒక పద్ధతులతోటి పత్రికలు కూడా ఇద్దాం అనుకున్నాము. సో ఆ ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా మేము ఎవరికి పత్రికలు ఇవ్వాలన్నా కూడా మా అన్నదమ్ములం అందరం పోయి మా కాకలను తీసుకొని పోయి మేము పత్రికలు అందరూ కుటుంబ సమేతంగా మేము పోయి పత్రికలు ఇస్తే కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా రావాలని ఒక చిన్న ఆకాంక్షతోటి మేము చాపర్ని హైర్ చేసుకొని పత్రికలు కూడా మేము దాదాపు అన్ని సిటీలలో అన్ని రాష్ట్రాలలో అందరికీ కూడా పత్రికలు పంచడం జరిగింది. ప్రయత్నంలో భాగంగా పెళ్ళైన తర్వాత కూడా కొంచెం ఇక్కడ పెళ్లికి ఫంక్షన్ హాల్లో కూడా ల్యాండింగ్ చేద్దాం అనుకున్నాము. పెళ్లి కూతుని పెళ్లి కొడుకుని కొంచెం అక్కడ డిఫెన్స్ మైదీపట్నం ఏరియాలో కొంచెం డిఫెన్స్ వాళ్ళ ఏరియా ఉంది, మిలిటరీ ఏరియా. దాని మీదకి వెళ్ళి ఫ్లయింగ్ చేయడానికి కొంచెం వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం మేము ఆ ఒక్క ఈవెంట్ కొంచెం నిరుత్సాహపడ్డం తప్ప మిగతా అంతా మేము పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇక హైదరాబాద్ నుంచి పూణే దగుడు సేట్ హాల్వై గణపతి టెంపుల్ మీద 7 సుట్లు తమ్ముడితోటి పూలు తలిపించి కింద బరాత్ తీస్తూ కింద డప్పు వాయిద్యాలతోటి మేళాలతోటి గుర్రాలతోటి రకరకాల జులూస్ తోటి మేము కింద బరాత్ తీస్తుంటాం. అంటే భూమి మీద బరాతు, ఆకాశంలో హెలికాప్టర్లో బరాతు, 2 బరాతులు సైమల్టేనియస్గా గాలి నేల మీద జరపాలన్న ఒక చిన్న ఆకాంక్షతోటి మీద వినాయకుని టెంపుల్కి 7 రౌండ్లు పూలు చల్లుతూ ప్రదర్శనలు చేస్తూ కింద బరాత్ తీస్తూ బ్రహ్మాండంగా అంటే మాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అసలు మామూలుగా పర్మిషన్ వస్తుందా, ఎలాగా మీకు ఎలా వచ్చింది? ఇక పర్మిషన్ అంటే ఇక రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ రకరకాల దేశవ్యాప్తంగా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడిక్కడ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉంటాయి, అవి ఉంటాయి ఆన్ రిక్వెస్ట్ తీసుకొచ్చినాం. ఓకే. ప్రాపర్గా మీ బిజినెస్ అంటే ఏంటి, ఏమని చెప్తారు మీ మెయిన్ బిజినెస్? మా మెయిన్ బిజినెస్ మొత్తం పాల వ్యాపారం. ఓకే. మిల్క్ బిజినెస్. సో మేము పొద్దున 5 గంటల నుంచి లేస్తే సాయంత్రం కూడా వాట్ వి కాల్ పాల బిజినెస్ చేస్తుంటాము. అదేవిధంగా రకరకాల బిజినెస్లు ఉన్నాయి. పాల మెట్టోడు ఓన్లీ పాల అమ్మాలని లేదు కదా, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాము, భూములు కూడా కొంటుంటాము అమ్ముతుంటాము. రకరకాల బిజినెస్లు ధర్మంతో కూడిన బిజినెస్లు ఏమన్నా సరే, పాలదనే కాదు, ఒక పాల వ్యాపారి ఓన్లీ పాల అమ్మాలనే ఒక డెడ్ రూల్ పాలసీ ఏం లేదు. సో ఏ బిజినెస్ ధర్మంగా నీతి నిజాయితీగా 7-4 రూపాయలు వచ్చినా కూడా ప్రతి బిజినెస్ చేయాలి. రియల్ ఎస్టేట్ లో ధర్మం ఉంటుందా? రియల్ ఎస్టేట్ తప్పు కాదు అమ్మా. ఇవాళ ఒక 10 రూపాయలున్న భూమి రేపు పొద్దున 15 రూపాయలు అయ్యి మనం ఒక 16 రూపాయలకు అమ్ముకుంటే లాభమే కదా. సో ఏం ధర్మంతో కూడిన బిజినెసే కదా అది. సో మనం చూస్తున్నాము. సో వాట్ వి కాల్ రియల్ ఎస్టేట్ ఏంది, ఏది కూడా లీగల్గా ఏది ధర్మమో మన వాళ్ళకి మన టీంకి 10 మందికి సాయం పడేది బిజినెస్ ఏది ఉందో అన్ని బిజినెస్లు కూడా మనం చేయడానికి ఎలా సిద్ధపడ్డాం. మీరు ఏం చదువుకున్నారు మధు యాదవ్ గారు? నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసాను. ఓ, మీరు బీటెక్ చేశారా? బీటెక్ చేశారు. అండ్ మీకు ఫామ్ అంటే మీ వృత్తి ఏదైతే ఉందో అది మీ నాన్న తరపు నుండి మీ కుల వృత్తి కాబట్టి అలా తీసుకున్నారు. మామూలుగా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ అట్లా వెళ్తారు కదా, మీకు అట్లా ఎందుకు వెళ్ళబుద్ధి కాలేదు? సో ప్రతి ఇండివిజువల్కి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ డైరీ ఫామ్ మీద, గేదెల మీద, దున్నల మీద, పశువుల మీద, పక్షుల మీద
ఉండేది. బీటెక్ చేసినంత మాత్రాన వేరే దేశాల బతకాలని లేదు కదా. ఇక్కడ మనకు నచ్చినటువంటి ప్రొఫెషన్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నలుగురితో పాటు మనం ఇక్కడ ఉంటాము, నలుగురితో పాటు పొద్దున్న రాత్రి సాయంత్రం లేస్తాము, పండుకుంటాం, తింటాము. సో నలుగురితో కనెక్టెడ్గా ఉంటాం. మనము ఎక్కడనో ఉండి ఏడనో ఉండి మన అయిన వాళ్ళకి దూరంగా ఉండి కనెక్టెడ్ లేకుండా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నా మనకి 4 రూపాయలు లాభం కన్నా నా 10 రూపాయలు సాటిస్ఫాక్షన్ ఇచ్చే వృత్తి ఇది నాకు నచ్చింది. కాబట్టి అప్పుడు అంటే 25-30 ఏళ్ళ కింద పెద్ద వెటర్నరీ సర్వీసెస్ లేవు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. మా యాదవ్ సోదరులకి కానీ డైరీ ఫార్మింగ్ సంబంధించిన ఫార్మర్స్ కానీ మా కుటుంబానికి కానీ ఎవరికి కానీ. సో ఈరోజు అంతా టెక్నికల్ నాలెడ్జ్ వచ్చింది, టెక్నికల్గా పెరిగినాము, అన్ని విధాలుగా మనము డెవలప్ అయింది. మన ఇండియా కూడా డెవలప్ అయింది, సిటీ కూడా డెవలప్ అయింది, జనాలు ఎడ్యుకేట్ అయ్యారు. సో ప్రతి వ్యవస్థ కూడా ఎడ్యుకేట్ అయ్యింది. సో దానిలో భాగంగానే మేము కొంచెము నష్టాలలో కాకుండా బ్రహ్మాండమైన లాభాలలో డైరీ ఫామ్ నడిపిస్తూ దాంట్లో 4 రూపాయలు సంపాదిస్తూ దాంట్లో ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఈ నోరులేని జీవాలకి మేము తిండి పెడుతూ పోషిస్తూ కన్న పిల్లల్లాగా సొంత కొడుకుల్లాగా. నా సొంత కొడుకు ఎంత ప్రేమ చూస్తానో ఇక్కడ ఉన్నటువంటి డైరీ ఫామ్లో మేము కానీ మా గురువు గారు అహ్మద్ ఆలం ఖాన్ జనాబ్ నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ సాబ్ కానీ మేము కానీ వాళ్ళ అబ్బాయి జనాబ్ బర్కత్ ఆలం ఖాన్ గారు కానీ మేము అందరం ఒక కుటుంబం లెక్క ఈ డైరీ ఫామ్ మా గురువుకి ఒక సేవ చేయాలని ఒక దృక్పథంతో ఈ డైరీ ఫామ్ని గత 2-3 సంవత్సరాల నుంచి నేను చూడడం జరుగుతుంది. అదే అందులో భాగంగా ప్రతి పశువును కూడా ఇక్కడ దేనికి తీసిపోయిన విధంగా హంసలను ఏంది, స్వాన్లను ఏంది, ఇక్కడ ఆస్ట్రిచెస్ ఏంది, రకరకాల ఉన్నటువంటి వాటిని మేము చూసుకోవడం జరుగుతుంది.